ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. నా పేరు కె రాజకుమారి. యేసయ్య దేవాలయము, జ్యోతినగరు, 4వ లైను, నెల్లూరు. మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్ గారండి. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథంలోని వృక్షాల గురించి ధ్యానించటం జరిగిందండి. జీవవృక్షము, అంజూరపు చెట్టు, సింధూరపు చెట్టు, తుమ్మ చెట్టు, ఈ 4 చెట్ల ద్వారా దేవుడు మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించటం జరిగింది. ఈరోజు దేవుడు ఒక వృక్షం గురించి మాట్లాడబోతున్నాడండి. ఈ వృక్షానికి శ్రేష్టమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ వృక్షానికి మరణమే లేదు. ఇది నాటిన తర్వాత చాలా స్లోగా 7 సంవత్సరాలకు పెరుగుతుంది. ఆ తర్వాత 10 నుండి 15 సంవత్సరాలకు వరకు కాపునివ్వదన్నమాట. ఇది ఒక్కసారి కాపు ఇవ్వడం మొదలుపెట్టిందంటే అండి 400 నుండి 15 సంవత్సరాల పైన కాపు కంటిన్యూస్గా కాపు కాస్తూనే ఉంటుంది. ఈ చెట్టు విత్తనాలు రాలి కొత్త మొక్కలు రావండి, పక్కన పిలక మొక్కలు వస్తుంటాయి. డ్రాఫ్టింగ్ అనే వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా కొత్త మొక్కలను సాగు చేస్తారు. దీని ఆయుష్ వచ్చి 2000 సంవత్సరాల నుండి 4000 సంవత్సరాల వరకు ఉంటుందండి. దీని నూనె చాలా శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది, ఖరీదైంది. దీని కాయలతో నూనెను చేస్తారు, పచ్చళ్ళను చేస్తారు, పిజ్జా టాపింగ్స్కి వాడుకుంటారండి. దీన్ని నరికినా కాల్చినా ఏమవుతుందండి, ఆ చెట్టు మొదలు ఉంటే చాలు, వేరుంటే చాలు, తిరిగి చిగుర్చి పెద్ద ప్రబలిపోయి వృక్షమైపోతుంది. దీని ఆకులు చూస్తే ఎప్పటికీ ఎండవు, రాలవు. ఇవి ఎప్పుడైనా కాయలు కోసేటప్పుడు తప్ప, కొమ్మలను ఇదిలిచ్చి కాయలు కోసేటప్పుడు మాత్రమే ఆకులు రాలుతాయి. ఇది ఇంకా మీకు గుర్తు రావటం లేదండి, ఇదేం చెట్టు? మీరు తెలివైన వాళ్ళు, మీకు గుర్తు వచ్చే ఉంటుందండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇంకా ఈ చెట్టుని ఇజ్రాయిల్తో పోలుస్తారండి. ఈ నూనెను ఈ వృక్షం యొక్క నూనె బైబిల్లో చాలా శ్రేష్టమైనదిగా చెప్పటం జరిగింది. బైబిల్లో ఈ చెట్టు గురించి ఈ చెట్టు ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యత కలిగిందిగా వర్ణించారండి. ఇది నోవహు జల ప్రళయములో కనిపిస్తుంది. రాజులను ఈ నూనెతో అభిషేకిస్తారు. ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఈ నూనెకు దేవుడు స్థానం ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే జైతుని చెట్టు లేదా ఒలీవ చెట్టు లేదా ఆలివ్ ట్రీ. ఈ ఒలీవ చెట్టు లేదా జైతుని చెట్టుకు దేనికి సాదృశ్యంగా చెప్తారంటే పరిశుద్ధాత్మలో పెరిగే జీవితము గురించి చెప్తారండి. మూలవాక్యంలోకి వెళ్తే కీర్తనలు 92:13, కీర్తనల గ్రంథము 92 అధ్యాయం 13 వచనం చూస్తే, యెహోవా గృహమందు నాటబడిన వారు మన దేవుని ప్రాకారములలో పుష్పించెదరు. చూసారా, యెహోవా గృహంలో నాటబడితే మనము ఆయన ప్రాకారములంతా వికసిస్తాం అన్నమాట. ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, దేవుడు ప్రకృతిలో ప్రతి చెట్టులోనూ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని దాచిపెట్టాడు. అందులో ఈ జైతుని చెట్టు, ఒలీవ చెట్టు బైబిల్లో అత్యంత పవిత్రమైన ప్రతీకలలో ఒకటండి. ఇది జైతుని చెట్టు బైబిల్లో శాంతి, పరిశుద్ధత, దేవునికి అభిషేకము ఇవన్నీ సూచిస్తుంది. ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో ఈ ఒలీవ చెట్టు ఎక్కడెక్కడ మనకు రెఫరెన్సులుగా ఉంది, ఏమి దేవుడు ఎక్కడెక్కడ ఉంది, దాని గురించి ఏం చెప్పారో చూద్దామండి. కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 3వ వచనము, 128:3. ఇది అందరికీ తెలిసిన వాక్యం, అందరికీ ఇష్టమైన వాక్యం అండి. ఏంటి నేను చదువుతున్నానండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పిల్లల్ని ఎవరితో పోల్చాడంటే దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు. ఎందుకో చూద్దాం. బైబిల్లో మొట్టమొదట సాగు చేసిన పంట ద్రాక్ష. తర్వాత అత్యద్భుతంగా ప్రస్తావించబడిన మొక్క ఒలీవ మొక్క. ఇది జలప్రలయంలో కూడా ఈ ఒలీవ మొక్క పచ్చగా బతికే ఉందని పౌరం ద్వారా నోవాహుకు తెలుస్తుంది.
అందుకే దేవుడు పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చాడండి. ఇవే పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యము. తరతరాలు మన పోలికలు కంటిన్యూ అవుతుంటాయి. వంశం ఎప్పుడు పచ్చగా ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఒలీవ మొక్క చాలా స్లోగా ఎదుగుతుందని చెప్పాను కదా. 7 సంవత్సరాలకి ఎదగటం మొదలు పెడుతుంది. 15 సంవత్సరాలకు కాపిస్తుంది. అలాగే మన పిల్లలు కూడా స్లోగా ఎదుగుతారు. మనం వారిని స్లోగా ఎదగనివ్వాలి. వారిని బాధ్యతగా పెంచాలి. వారిని ప్రార్థన అనే కంచె వేసి పెంచాలి. పరిశుద్ధ వాక్యముతో వారిని పోషించాలండి. అప్పుడు వాళ్ళు ఒలీవ మొక్క వలె పచ్చగా ఎదుగుతారు. మనము బిడ్డలని దేవుని కోసము ఫలాలుగా పెంచాలి, ఫలించేవారిగా పెంచాలి. ఇక్కడ ఆ విధంగా మనం పిల్లలు పెంచగలిగితే వాళ్ళు ఒలీవ చెట్టులాగా ఉంటారు. ఈ ఒలీవ చెట్టు ఒక లక్షణం చెప్తున్నానండి. ఒలీవ చెట్టు మొదలు కాండం అన్నమాట. అది చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతుకుతుందని చెప్పాను కదా. ఆ బ్రతికే క్రమంలో దాని కాండం, తల్లి చెట్టు యొక్క కాండం బలహీనపడుతుంది, బలం తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, దాని పక్క వేర్లన్నీ మొలకలెత్తుతాయి. పిల్ల మొక్కలు వస్తాయి, పిలక మొక్కలు లేదా పిల్ల మొక్కలు వస్తాయి. వచ్చి అవి కొంచెం అభివృద్ధి చెంది ఈ తల్లి కాండానికి సపోర్ట్ ఇస్తుంది, బలాన్ని అందిస్తుంది అన్నమాట. ఆ తల్లి కాండం చెట్టుని నిలబెడుతుంది ఈ పిల్ల మొక్కలు. అంటే మన పిల్లలు కూడా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారు, సంరక్షిస్తారు, సంరక్షకులుగా ఉంటారు. చూడండి, అందుకే దేవుడు ఒలీవ మొక్కలతో దేవుడు పిల్లల్ని పోల్చాడు. ఇంకోటి, ఇక్కడ 3 ఆధ్యాత్మిక విషయాలు ఒలీవ మొక్క గురించి చెప్పుకుందామండి. ఈ ఒలీవ చెట్టు ఒక స్థిరమైన విశ్వాసానికి, నీతిమంతులకు ప్రతీక అన్నమాట. ఈ ఒలీవ చెట్టు స్థిరమైన విశ్వాసానికి, నీతిమంతులకు ప్రతీక. ఎందుకు చూద్దాం. ఈ ఒలీవ చెట్టు మాత్రం గాలివానాలు కూడా, ఎంత పెద్ద గాలివాన వచ్చినా కూడా దీన్ని ఏం చేయలేవన్నమాట. ఇది శతాబ్దాల పాటు నిలబడి స్థిరంగా ఉంటుంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇది తొనకదు, వనకదు, కూలిపోదు. ఇది దేవుని, అంటే దీన్ని బట్టి మనము దేవుని ప్రజలము అయిన, దేవుని బిడ్డలమైన మనం కూడా ఇటువంటి స్థిరమైన విశ్వాసానికి ప్రతీకలుగా ఉండాలి. అంటే స్థిరంగా ఉండాలి, స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి. ఒలీవ చెట్టు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు తొనకదు, బెనకదు. మనం కూడా అలా ఉండాలండి. ఇప్పుడు కీర్తన గ్రంథము 52 అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 52 అధ్యాయం 8వ వచనం. 52 అధ్యాయం అనగానే మనకు దోయగు గుర్తు రావాలి. సౌలు దగ్గర పనిచేసే దోయగు పనివాడు దావీదుని సౌలు తరుముకుంటూ వెళ్తే అహీమెలెకు యాజకుని దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉన్న దావీదు యొక్క విషయము, దావీదు యొక్క సమాచారము సౌలుకు తెలియజేసి ఆశ్రమించిన పాస్టర్లందరినీ చంపేస్తాడు దోయగు దుర్మార్గుడు. అటువంటి కష్ట సమయంలో పాపం దావీదు ఈ 52 అధ్యాయం రాస్తాడండి. రాసినప్పటికీ అటువంటి భయంకరమైన స్థితిలో ఏం చెప్తున్నాడండి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చూసారా ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుల వలె ఉన్నాను అంటే ఎంత కాన్ఫిడెన్స్. ఆయన మీద కాదు, దేవుడి మీద నమ్మకము, స్థిరమైన విశ్వాసము. అంత కష్టాల్లో కూడా దేవుని స్తుతిస్తున్నాడు, నమ్మకంగా నేను నిలబడతానని చెప్తున్నాడు. అటువంటి విశ్వాసము ఎందుకు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు దావీదు? వేరే చెట్లతో ఎందుకు పోల్చుకోలేదు? నీతిమంతులకు, దేవునిపై నమ్మిక ఉంచు వారికి ఇది ఒలీవ చెట్టు సాదృశ్యము, స్థిరంగా నిలబడగలుగుతుంది. అందుకే దావీదు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 11 అధ్యాయం 16 వచనం చూస్తే, దేవుడు ఇశ్రాయేలీయులకు నీవు ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని నీకు పేరు పెట్టుచున్నాను అంటున్నాడు. ఏం పేరు పెట్టాడు దేవుడు ఇశ్రాయేలీయులకు?
నీవు ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు. ఎందుకు ఒలీవ చెట్టుతోనే పెడుతున్నాడు? దాని యొక్క దృఢత్వము, బలము, స్థిరత్వము, అది ఎలాంటి కాపిస్తుంది, దాని ఆయుష్, ఇవన్నీ మనం చర్చించుకుంటే అందుకే దేవుడు దానితో ఆ పేరు పెట్టాడు ఇజ్రాయేలులకు. దేవుడికి ఇజ్రాయేలులు నా స్వాస్థ్యం అని చెప్పాడు కదా, అందుకే ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది లాంగ్ లివింగ్ ట్రీ. ఇది చెట్టు ఎండదు. 364 రోజులు దీని ఆకులు పచ్చగా ఉంటాయండి. యెరూషలేము మీద 28 సార్లు శత్రు దేశాలు దాడి చేసినప్పటికీ, నాశనం చేసినప్పటికీ అది మళ్ళా కట్టబడుతూనే ఉంది. అంటే దేవుడు దానికి ఏం పేరు పెట్టాడు, ఏమని ఆశీర్వదించాడు? ఫలములిచ్చు పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. మరి దేవుడే పేరు పెట్టి ఆశీర్వదిస్తే ఎవరేం చేయగలరండి? ఎవ్వరేం చేయలేరు. అందుకే మనం దేవుడిని ఆశ్రయించుకొని దేవుని నీడలో ఉంటే మనకు కూడా ఎవ్వరు ఏం చేయలేరు. ఇక్కడ ఈ ఒలీవ చెట్టు ఇక్కడ యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చూసుకుంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలపని ఎడల మనం సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము. చూసారా, దేవుడు మన ఎంతో కోపించుచూనే వాత్సల్యత చూపే దేవుడు. మనం చేసే అకృత్యాలు, పాపకార్యాలను బట్టి దేవుడికి ఎంతో బాధ కలిగించి కోపం తెప్పించినా కూడా దేవుడు మనల్ని పూర్తిగా నాశనం చేయలేదండి. హల్లెలూయా. చూడండి ఏం చేశాడు దేవుడు, ఆ మొదలు వరకు నరికేశాడు ఒలీవ చెట్టు వలె ఉన్న మనల్ని. కానీ మొదలు ఉంచాడు, వేరు నుంచాడు. అంటే అర్థమైంది, వాటి ద్వారా మళ్ళా మనము జన్మింపబడి ప్రబలుతామని మన జనము. చూడండి ఎంత దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. అలాగా సొదొమ వలె గొమొర్రా వలె చేయలేదు. సొదొమ గొమొర్రాని పూర్తిగా నాశనం చేశాడు, అక్కడ శేషమే లేకుండా చేశాడు. అంటే అటు చూడండి, మన జీవితంలో కూడా ఎన్ని తుఫానులు వచ్చినా, ఊహించని కష్టాలు వచ్చినా, బంధువులే శత్రువులుగా మారిన పరిస్థితులన్నీ తారుమారైనా మనం ఎలా ఉండాలి? దావీదులాగా పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలి. దావీదు అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏ విధంగా నిర్భయంగా చెప్పాడో మనం కూడా దావీదును జ్ఞాపకం చేసుకోవాలండి. మనం కూడా ఆత్మీయ ఇజ్రాయేలీలమే. ఇజ్రాయేలుకు పేరు పెట్టినట్టే మనకు పెట్టాడు, ఆ పేరు మనకు కూడా వర్తిస్తుంది. రక్షణ పొందిన అన్యజనులం మనము, ఆత్మీయ ఇజ్రాయేలులము. మనం కూడా ఫలములు గల పచ్చని ఒలీవ చెట్లము. కాబట్టి మనం ఒలీవ చెట్టును జ్ఞాపకం చేసుకోవాలి, దావీదును జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళా రెండో ఆధ్యాత్మిక అంశంగా ఒలీవ చెట్టుని మనం రెండవ ఆధ్యాత్మిక అంశము ఏమిటో చూద్దామండి. ఒలీవ చెట్టు శాంతి, నిరీక్షణ, విజయానికి సంకేతంగా చెప్తారు. శాంతి, నిరీక్షణ, విజయం చూద్దామండి. జలప్రళయం గురించి అందరికీ తెలుసు కదండి. నోవహు జలప్రళయం తర్వాత భూమి యొక్క పరిస్థితి కనుక్కోవాలని ముందుగా కాకిని పంపిస్తాడు. కాకి తిరిగి రాదు. మరి పావురాన్ని పంపిస్తాడు. పావురం తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది? లేత పచ్చని ఒలీవ కొమ్మని నోట కరుచుకొని వస్తుంది. అంటే ఒలీవ మొక్క అంత గొప్ప జలప్రలయంలో కూడా ఒలీవ మొక్క పచ్చగా ఉంది అని అర్థము. అంటే నిరీక్షణకు అది సాదృశ్యంగా ఉంది. హోప్ లేదు. ఇక్కడ పరిస్థితుల్లో మనము ఇంకా హోప్ లేదు అనుకున్నాము, హోప్లెస్ అయిపోయాం అనుకున్నప్పుడు హోప్ ఇచ్చాడు దేవుడు. ఒలీవ మొక్క ఒక హోపుగా నిలబడింది. అందుకని దీన్ని నిరీక్షణకు సాదృశ్యంగా చెప్తారు. ఇంకోటి చూద్దామండి. అందరికీ ఒలింపిక్స్ గేమ్స్ తెలుసు కదండి. ఇది ఒలింపిక్ గేమ్స్ అనేటివి అంతర్జాతీయ క్రీడ అన్నమాట. ఇది అన్ని ప్రపంచ దేశాలు ఆడుతుంది. ఇది 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది ఎప్పుడు ప్రారంభమైన ఈ ఒలింపిక్ గేమ్స్ బాగా వినండి. క్రీస్తు పూర్వము 776వ సంవత్సరంలో ప్రారంభమైనవి. అంటే యేసు ప్రభు పుట్టక మునుపు గ్రీసు దేశంలో ఈ క్రీడలు, అంతర్జాతీయ క్రీడ అయిన ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనాయి. అంటే ఇక్కడ ఒలింపిక్స్లో ఎందుకు ఈ క్రీడ గురించి మాట్లాడటం జరిగిందంటే చెప్తాను వినండి. ఒలింపిక్స్లో గెలిచిన వారికి, అథ్లెట్స్కి ఒక కిరీటం పెడతారు.
మా సాంప్రదాయంగా ఒక కిరీటం పెడతారనమాట సత్కారంగా. ఏంటి అంటే లీవ్స్ క్రోన్ అనమాట. అంటే ఒలీవ ఆకులతో చేసిన కిరీటం ధరింపచేస్తారు వాళ్ళని. ఘన సత్కారం అన్నమాట. అది ప్రాచీన సాంప్రదాయంగా ఉండేది, కానీ ఇప్పుడు కూడా అది కొనసాగిస్తున్నారండి. అలాగే సత్కరిస్తారు. దేంతో సత్కరిస్తారు? గెలిచిన వారిని ఒలివ ఆకులతో చేసిన కిరీటాన్ని ధరింపచేస్తారు, ఘనంగా సన్మానిస్తారు. ఎవరిని? ఒలింపిక్స్లో గెలిచిన వారికి, విజయానికి సాదృశ్యంగా అందుకని చెప్తారండి. ఓకే, ఇక్కడ ఒలివ చెట్టు ఎలాగా మనం ఒకసారి చూద్దామండి. జకర్యా గ్రంథము, అందరు గ్రంథాలు తీద్దామండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి తెలిసి ఇదంతా చెప్తానండి. సమయభావన వలన కొంచెం స్పీడ్గా చెప్తానండి. జకర్యాకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం కనిపించిందని దూత అడుగుతుంది. అడిగితే జకర్యా ఏం చెప్పాడు? నాకు 2 ఒలివ చెట్లు, 7 దీపాలు గల దీపవృక్షం కనిపించింది అని చెప్తాడు. ఆ ఒలివ చెట్లు ఎవరండి? దేవుడితో పాటు ప్రత్యక్షంగా మరణం లేకుండా దేవుడితో పాటు పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అభిషిక్తులు, దేవుడి చేత అభిషేకింపబడిన వారు హనోకు ఏలియా వీళ్ళిద్దరూ మరణాన్ని చూడకుండా పరలోకాన్ని చేరుకున్నారు. దేవుడి చేత కొనిపోబడతారనమాట. అంత గొప్ప అభిషిక్తులతో ఈ ఒలివ చెట్లను పోలుస్తున్నారండి. అంటే ఒలివ చెట్టుకున్న యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దాని యొక్క ఆధిక్యత ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ ఒలివ చెట్టుతో దేవుని ఆత్మాభిషేకం కలిగిన వారికి సాదృశ్యంగా తీసుకుంటారు ఒలివ చెట్టుని. అంటే దావీదుకు యాజకుడు కాదు, పాస్టర్ కాదు, సేవకుడు కాదు, కానీ దావీదుని ఒక సామాన్యమైన సామాన్యుడు, గొర్రెల కాపరి, యుద్ధవీరుడు, రాజు, దేవుని బహుగా ప్రేమించేవాడు. కానీ దావీదు కూడా అభిషేకింపబడినవాడు, అభిషిక్తుడు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరికైనా ఆ దేవుని ఆత్మాభిషేకం కలిగి ఉంటే వాళ్ళు దేవుడు తన సేవకులుగా అంగీకరిస్తాడు. అలాగే దావీదుని కూడా దేవుడు అంగీకరించాడు. ఆయన యొక్క ఆత్మాభిషేకము పొందుకున్నాడు దావీదు. అందుని బట్టే దావీదు గొప్ప సేవకుడుగా, రాజుగా పరిగణిస్తారనమాట. ఇప్పుడు మనం కూడా అటువంటి ఆత్మాభిషేకము మనలో ఉంటే మన మీదకు ఎటువంటి శత్రువులు దాడి చేయరండి. ఒకవేళ దాడి చేయడానికి వచ్చినా దేవుడే వాళ్ళని తరిమేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆత్మాభిషేకము మన మీద ఉన్నంత వరకు ఆయన మన చుట్టూ కంచె వేసి కాపుదల ఇస్తాడు. కీర్తన 91 చూడండి. ఆ కీర్తన 91లో ఒక వచనం చెప్తానండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. చూసారా? ఎప్పుడు దేవుడి యొక్క ఆత్మాభిషేకం మన మీద ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం రాదండి. కీర్తనలు ఎప్పుడైతే ఆత్మాభిషేకం పొందుకుంటామో కీర్తన 91 అంతా మనదే. ఆ 91లో ఏముంది? 91వ అధ్యాయంలో మొత్తం దేవుడు కాపుదల, దేవుడు దూతలతో సేవ చేయిస్తాడు మనల్ని. దేవుడు అరచేతుల్లో పట్టుకుంటాడు, దేవుడు కౌగిలించుకొని పట్టుకుంటాడు. అంత కాపుదల ఉంటుంది. అటువంటి కాపుదల మనకు వస్తుందండి. కాబట్టి మనము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము అని నమ్ముదాము. నేను ఒక పచ్చని ఒలివ చెట్టుని, దేవుడి మందిరంలో ఉన్న ఒలివ చెట్టునని మనం పలకాలి. దావీదులాగా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ ఒలివ చెట్టు అని వచ్చిన దగ్గరకు కష్ట నష్టాలు, మనం ఒలివ చెట్టు అయితే మన దగ్గరకు వచ్చిన కష్ట నష్టాలు వస్తే మనం ఏమనాలి? నా దగ్గరికి పోవడానికే వచ్చావు, నన్ను జయించడానికి రాలేదు అని చెప్పాలంట. అంటే కష్ట నష్టాలు మన మీదకు వచ్చినప్పుడు, దాడులు జరిగినప్పుడు ఇవి వస్తాయి, కానీ నన్ను జయించడానికి రావు, వెనక్కి తిరిగి వెళ్ళడానికి వస్తాయని గడుసుతో చెప్పాలండి. అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు ఆ గడుసు వస్తాయి. ధైర్యంగా చెప్పాలి, నేను ఒక ఒలివ చెట్టునని చెప్పాలి. ఎందుకంటే ఈ ఒలివ చెట్టుకు 2 ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక లక్షణాలు మీకు చెప్తాను, వినండి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే దాన్ని చంపడానికి వచ్చిన వారిని అది చంపి పడేస్తుంది. అలాగే దాన్ని ఆశ్రయించిన వారిని హక్కును చేర్చుకొని జీవమిచ్చి బతికిస్తుంది. చూసారా? ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఈ చెట్లు, ఏ చెట్లైనా, పంటలైనా, తోటలోని చెట్లైనా వాటిని ఎవరు చంపుతారండి? చీడ, పీడ, పురుగులు చంపుతాయి. చీడ పురుగులు చంపుతాయి.
ఎప్పుడైనా. కానీ ఈ ఒలివ చెట్టుకు పురుగే పట్టదు, పురుగు రాదు దీని దగ్గరికి. ఎందుకంటే ఒకవేళ పురుగు వచ్చినా అది దాని ఆకును కొరికితే దాని రసము భయంకరమైన చేదు, దాని వాసన, ఒలివ మొక్కల యొక్క వాసన కూడా భయంకరమైన చేదు వాసన. అందుబట్టి వాటికి ఆ చేదు వాసన పడదు, ఆ పురుగులకి, ఆ కీటకాలకు పడదు. అందుకు అవి ఆ వాసన పీల్చుకొని రసం పీల్చుకుంటే చచ్చి ఊరుకుంటాయి. అందుకని దాని దగ్గరికి దాన్ని చంపుదామని వచ్చిన పురుగులు చచ్చిపోతాయి, చంపేస్తుంది అది. ఇంకోటి ఏం చెప్పాను, దాని నీడలోకి సేద తీరడానికి వచ్చే వాళ్ళని ఏమిస్తుంది? ఆరోగ్యాన్ని, జీవాన్ని ఇస్తుంది అన్నమాట, పునర్జీవాన్ని ఇస్తుంది. ఏదో చూద్దామండి. ప్రాచీన కాలంలో ఇజ్రాయేలులు గొర్రెలు కాసుకునే వాళ్ళని ప్రతీతి. మరి రాత్రి సమయంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏం చేశారు? గొర్రెల కాపర్లు ఆ గొర్రెలను పెద్ద పెద్ద ఒలివ చెట్ల కిందకు తోలేసేవాళ్ళు రాత్రిపూట. మంచు కురుస్తుందనే కాదండి, కొంచెం ఆ మంచు కురిసిన దానికంటే ఆ చెట్ల కిందకు తోలేస్తారు. మంచు కురిసిందని కాదు, తోలినప్పుడు ఆ మంచు బిందువులన్నీ ఒలివ చెట్ల మీద పడి ఆకుల మీద నుండి జాలు వారి ఎక్కడికి? ఈ గొర్రెల బొచ్చుల మీద పడతాయి. గొర్రెలకు బొచ్చుల్లో చాలా పురుగులు ఉంటాయి, తెలుసో లేదా మీకు? మేకలకు గొర్రెలకు అదే తేడా. ఎక్కువ జబ్బులు గొర్రెలకు వస్తాయి. పురుగు పడుతుంది ఆ బొచ్చులో. పాపం పురుగు బొచ్చులోనే ఉంటే పర్వాలే, ఎదలు కొడతాం, మనం ఏదో మందులు స్ప్రే చేస్తాం. కానీ అవి ఏం చేస్తాయి? చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ తినేస్తాయి, పాపం చంపేస్తాయి. అలా లోపలికి వెళ్ళిపోయి ఆ పురుగులు ఈ గొర్రెలను చంపేస్తాయి. అటువంటి పురుగులు ఎప్పుడైతే మంచు బిందువులు ఒలీవ ఆకుల మీద నుంచి పడి ఆ బొచ్చులో పడతాయో ఆ చేదుకి, ఈ ఒలీవ మొక్కలకి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాను కదండి, అవి ఆ చేదుకు ఏమో ఔషధ గుణాల వలన ఆ బొచ్చులో పురుగులన్నీ చచ్చిపోతాయి. గొర్రెలు మంచి ఆరోగ్యాన్ని పొందుకొని నూతన జీవాన్ని ఒలీవ చెట్టు వల్ల పొందుకుంటుంది అన్నమాట. చూసారా, ఒలీవ చెట్టు ఎంత వాటికి నూతన జీవాన్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది దాన్ని ఆశ్రయించినందుకు. హల్లెలూయా. యేసయ్య కూడా మనకు మహా మంచి కాపరండి. ఆయన మందిరంలో ఉంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నామనుకో, ఆయన కూడా మన విశ్వాసులను, ఆయన అభిషిక్తుల్ని, ఆయన బిడ్డల్ని, ఆశ్రయించిన బిడ్డల్ని ఒలీవ చెట్టు వలె కాపాడి నూతన జీవం ఇస్తాడు. మనలో ఉన్న శారీరక ఆత్మీయ జబ్బు పురుగుల్ని యేసు నామములో చంపేస్తాడండి. అంత గొప్ప మంచి కాపరండి మన దేవుడు. హల్లెలూయా. మరి మనము ఇంకొకటండి, ఇక్కడ మళ్ళా ఈ వాక్యాన్ని ధ్యానిద్దామండి. దావీదు గారు ఏమంటున్నారు? 52వ అధ్యాయము, కీర్తనలు 52 అధ్యాయం 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎంతమంది అలా చెప్పగలుగుతున్నారు? మందిరానికి వెళ్ళాలని కొంతమంది పెద్ద పెద్ద అంటే సముద్రయానంలో పనిచేస్తుంటారు, కొంతమంది రోదసీలో పనిచేస్తుంటారు. అలాంటి వాళ్లకు కొన్ని నెలలు, సంవత్సరాలు అక్కడ గడపాల్సి వస్తుంటుంది. అలాంటి వారికి దేవుని మందిరం మీద ఆసక్తి ఉన్నా రాలేని పరిస్థితి, అవకాశం లేదు. మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా, మందిరంలోకి వెళ్ళిన అవకాశం ఉండి మందిరంలోకి వెళ్ళినా కూడా కొంతమంది అనాసక్తిగా ఉంటారు, ఆసక్తి లేని వారుగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఒలివ చెట్టుల వలె పచ్చగా ఉంటారండి. చూద్దాం ఎటువంటి వారు ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, కొన్ని మందిరాలు ఎలా ఉంటాయంటే అండి, బాగా పోటీతత్వంతో ఉంటాయి. పోటీతత్వం ఎలా? పోటీతత్వం అంటే క్రిస్మస్లో మేము మా చర్చిలో పెద్ద స్టార్ పెడతాము, మా చర్చిలో పెద్ద స్టార్ పెడతామని పోటీతత్వం ఉంటాయి. ఇలాగా కొంతమంది మైకులు కూడా, దైవ సేవకులు ప్రసంగిస్తుంటే ఎవరైనా కొంతమంది గెస్ట్ పాస్టర్లను పిలుచుకొచ్చుకుంటారు కదండి, బయట పాస్టర్లను పిలుచుకొని వాక్యం మెసేజ్ ఇచ్చుకుంటుంటారు. పల్లెటూర్లలో కొన్ని మందిరాల్లో గెస్ట్ పాస్టర్లు రావడం, వాళ్ళ మెసేజ్ని మనం అందరం వింటుంటాం. అలా గెస్ట్ పాస్టర్లు వచ్చినప్పుడు ఈ మందిరంలో వాళ్ళు గెస్ట్ పాస్టర్ని పిలుచుకొచ్చుకుంటే ఆ మందిరం వాళ్ళు పోటీగా పిలుచుకుంటారు. పిలుచుకోవటమే కాకుండా వాళ్ళ మైకుని వీళ్ళ వైపు, ఈ చర్చి వైపుకి,
వీళ్ళ మైకుని వాళ్ళ చర్చి వైపుకి పెడతారు. ఒకే సమయంలో బోధించేలా చేసుకుంటారు. పోటీ పడితే అప్పుడు ఎలా ఉంటుందండి? ఆ మైకు గోల, ఈ మైకు గోల, ఆ వాక్యము ఈ వాక్యము కలగా పొలగా అయిపోతుంది. మనము పూర్వం రేడియోలు వాడే వాళ్ళకి తెలుసుంటుంది. రేడియోలు వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ప్రసార లోపాలు ఉన్నప్పుడు రెండు స్టేషన్లు కలగా పొలగాగా వస్తుంటాయి. ఒక పక్క హిందీ పాట, ఒక పక్క తెలుగు పాట కలిసిపోయి వస్తుంటాయి అన్నమాట. అలాగా చేస్తారండి. అది ఎంత చర్చి ఎంత పోటీలు జరుగుతుంటాయి చూడండి ప్రియ బిడ్డలారా. ఇలాంటి పోటీతత్వం గల మందిరాల్లో ఒలీవ మొక్కలు పచ్చగా ఉంటాయా అండి? ఒలీవ మొక్కల వల్ల మనం పచ్చగా ఉండగలుగుతామా? దేవుడి దగ్గర పోటీ పడకూడదండి మనం. ఇంకొకటి చూడండి, పరిసయ్యులు ఉండే మందిరాలు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయండి? పరిసయ్యులు ఉండే మందిరాలు. పరిసయ్యులు అనగానే మనకు గుర్తు రావాలి పరిసయ్యుడి ప్రార్థన, హెచ్చింపుల ప్రార్థన, హెచ్చించి ఇంకోరి మీద వ్యసన పడే ప్రార్థనలు అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పాటలు నేనే పాడాలి, వాక్యం నేనే చెప్పాలి, నేనే చందాలు పట్టాలి, నేనే వాయించాలి, నన్నే గణపరచుకోవాలి అని వాళ్ళే గణపరచుకుంటుంటారు. పోటీలు అనమాట. ఆమెనే ఎందుకు పాడిస్తారు, ఆమెనే ఎందుకు వాయిద్యాలు, అతన్నే ఎందుకు వాయిద్యాలు వాయించడానికి పెట్టుకోవాలి? ఇలాగ పోటీలు, వ్యసనాలు, ఒకరి మీద ఒకరికి వ్యసనం ఏర్పడుతుంటాయండి. ఇలాగా కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పాడుతుంటే బాగా వాయిస్తారు సంగీత వాయిద్యాలు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు పాడితే నీరసంగా వాయిస్తారు. చూడండి, ఇలాంటివి ఉండొచ్చా? ప్రభుపల ఆరాధనకి మందిరానికి వెళ్ళే వాళ్ళము మన మలినాలన్నీ, హృదయ మాలిన్యాలన్నీ కడుక్కొని, ఎవరికైనా మనం తప్పు చేసింటే వాళ్ళని క్షమాపణ అడుక్కొని మందిరంలో అడుగు పెట్టాల్సిన వాళ్ళము. ఇలాంటివి ఉంటే అక్కడ ఒలీవ మొక్కలు మొలుస్తాయా? పచ్చగా ఉంటాయా? అందులో వెళ్ళిన బిడ్డలు ఒలీవ మొక్కలలాగా ఉండగలరండి? చూడండి, అలా ఉండకూడదండి, పోల్చుకోకూడదు. ఇప్పుడు దావీదుతో మనం పోల్చుకోండి అన్నట్టే ఒలీవ చెట్టుతో దావీదు పోల్చుకున్నాడు. మనం ఏం చేయాలి? ఆయనతో పోల్చుకోవాలి. ఎందుకంటే దావీదు ఆ 52వ కీర్తనే కాదు, ఆయన ఎన్ని అడవుల్లో తరుముతున్నప్పటికీ, అదుల్లాము గుహలో ఉన్నప్పుడు, భయంకరమైన కష్ట నష్టాలు ఉన్నప్పటికీ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అటువంటిది మనం నేర్చుకోవాలంటే మనమేం నేర్చుకుంటాము? ఆయనలాగా ఆయనలాగా పాటలు రాయటము, పాటలు పాడటము, సంగీత వాయిద్యాలు వాయించటము, ఆయనలాగా నాట్యమాడాలని ఇవన్నీ ఫాలో అవుతాం. కానీ ఆయన దావీదులాగా ప్రార్థనా జీవితం ఏంటి, ఏ విధంగా ధ్యానిస్తున్నాడు, ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడు, ఏ స్థితిలో దేవుని స్తుతిస్తున్నాడు అనేది మనం గ్రహించలేకపోతే వ్యర్థమండి. లోక విషయాల్లో మనకు ఘనత వద్దు, దేవుడి దగ్గరే మనం ఆ ఘనత పొందుకుందాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటండి, లేవియకాండం, జైతుని చెట్టు లేదా ఒలీవ చెట్టు పరిశుద్ధాత్మ అభిషేకానికి ప్రతీక. దీని తైలము దేవుని సేవలో వాడతారనమాట. ఈ అభిషేకము మన శారీరక బలం ఇవ్వదు, దేవుని సేవ కోసం మాత్రమే మనము అభిషేకం పొందుకోవాలి. హల్లెలూయా. లేవియకాండము 24వ అధ్యాయం 2వ వచనము, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనము, రెండిట్లో ఒకే సారాంశం ఉంటుందండి. చదువుతా నేను. దీపము నిత్యము వెలిగించినట్టు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చ ఒలీవ నూనెను తేవలెనని దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించెను. చూసారా, ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. ఏమి తీసుకురామని? ప్రత్యక్ష గుడారంలో దీపం వెలగాలంటే ఏ నూనె కావాలండి? ఒలీవ నూనె కావాలి. ఒలీవ నూనె దేవుని ప్రత్యక్ష గుడారంలో దీపం వెలిగించగలిగింది. హల్లెలూయా. ఒలీవ నూనెకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఒలీవ నూనెకి ఎంత శ్రేష్టమైనది. ప్రత్యక్ష గుడారంలో దేవుడి మందిరములో దీపము వెలిగించడానికి అది వెలిగించగలిగింది. హల్లెలూయా. మరి నీవు నేను ఎంతమందిని వెలిగిస్తున్నాం? అసలు మనం వెలుగుతున్నామా లేదా పరిశీలించుకున్నామా? ఎన్ని కుటుంబాల్లో రక్షణ అనే దీపం వెలిగించామండి? ఒకసారి గమనించండి. మందిరానికి వెళ్ళటం రావటం కాదు, ఎంతమంది జీవితాల్లో మనం రక్షణ అనే దీపం వెలిగించాము.
యేసయ్యను మనం ఉదాహరణగా తీసుకుంటే ఆయన 3.5 సంవత్సరము భూలోకం మీద సేవ చేసి ఎంతోమందిని ఎన్నో కుటుంబాల్లో ఆయన దీపాలను వెలిగించాడు, రక్షణ అనే దీపాన్ని వెలిగించాడు, అందరిలో వెలుగు నింపాడండి దేవుడు. యేసయ్యకు మనకు పోలిక ఎక్కడండి బాబు? ఆయన దేవుడి దగ్గర ఏమైతే దేవుడు చెప్పాడు ఆ మాట ప్రకారం నిలబడి చివరాఖరి వరకు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మరణాన్ని గెలిచి లేచిన గొప్ప దేవుడు అండి, పునరుద్ధానమైన మన దేవుడు. హల్లెలూయా. అటువంటి యేసయ్యకు మాదిరికరంగా మనం ఉండాలండి. నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటే తప్పక వెలుగుతావు, ఇతరులను వెలిగిస్తావు. నీవు వెలిగి అందరికీ వెలుగుగా ఉండమన్నాడు దేవుడు. వెలిగించువాడిగా ఉండాలి మనము ఒక్కరినైనా బాగా ఆలోచించుకోండి, ఒక్కరిని కూడా దేవుడి యొద్దకు నడిపించకపోతే అటువంటి వారికి ఈ వాక్యం వ్యర్థమండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అనే మాటకు అర్హత లేదు మనకు. ఒక్క ఆత్మనైనా దేవుడి యొద్దకు నడిపించగలగాలి. అటువంటి వాళ్ళే ఈ వాక్యం ధ్యానించాలి. ఇప్పుడు నడిపించలేకపోతే మన జీవితాల్లో మనం ముందు వెలిగి అనేకుల్ని వెలిగిద్దాము, అనేక ఆత్మల్ని మనము వెలుగులోకి తీసుకొద్దామండి. ఇది మనము ఆత్మల భారం కలిగి ఉండి ఈ రోజు నుండి ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉంటారండి, వెలిగించమంటే ఉన్నది కూడా ఆర్పేసిపోయే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మనకు ప్రస్తావన వద్దు. వెలిగించడం అంటే బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తానండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం చూస్తే మనకు ఇజ్రాయేల్ చిన్నది జ్ఞాపకం వస్తుంది. ఇజ్రాయేల్ చిన్నదాన్ని బానిసగా సైన్యాధిపతి ఇంట్లో తీసుకొచ్చి అక్కడ పని మనిషిగా పెట్టుకోవటం జరుగుతుంది. అక్కడ ఇజ్రాయేల్ చిన్నది తన యజమానునికి కుష్ఠవ్యాధి వచ్చిందని తెలుసుకొని సరైన సమయంలో సరైన దైవసేకరణ యొద్దకు తన యజమానిని నడిపించి అక్కడ తన యజమాని జీవితంలో వెలుగు నింపుతుంది. యజమాని జీవితాన్ని, యజమాని కుటుంబాన్ని వెలిగిస్తుందండి. అదండి వెలిగించటం అంటే. హల్లెలూయా. మనం ఎక్కడున్నామని కాదు, మనం దేవుని వాక్యాన్ని, ప్రతి వాక్యం అనే దీపాన్ని వెలిగించాలి, ప్రతి ఒక్కరి హృదయాల్లో వెలిగించాలి. హల్లెలూయా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సోది చెప్పే స్త్రీలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టినందుకు పౌలు శీలను ఏం చేశారు? బంధించారు, చెరసాల పాల చేశారు, చెరసాలలో వేసి చాలా హింసించారు. అటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఏం చేశారండి? దేవుని స్తుతించారు. స్తుతిస్తే వాళ్ళు స్తుతిస్తుంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మ ప్రవాహం వల్లే ప్రవహిస్తూ ఒక నదిలాగా ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రవాహ తాకిడికి, పరిశుద్ధాత్మ తాకిడికి ఆ జైలరు నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు. భూకంపం వచ్చింది, చెరసాల గోడలు బద్దలైపోయినాయి, వాళ్ళ పౌలు శీలల యొక్క సంఖ్యలు తెంపబడ్డాయండి. ఇవన్నీ మనందరికీ తెలుసు. అయినా సరే పౌలు శీలలు ఏం చేశారు? అక్కడే ఉన్నారు, అక్కడే ఉండి పారిపోలేదు. ఆ జైలర్కు ధైర్యం చెప్పారు. ఇక్కడ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు, భయపడవద్దు అని వాళ్ళకు పరోక్షంగా సువార్త ప్రకటించారండి. ఆ జైలర్ యొక్క జీవితాన్ని, ఆ జైలర్ కుటుంబాన్ని వెలిగించారు పౌలు శీలలు. చూసారా? వెలిగించటం అంటే అదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం చూసుకుందామండి. 9వ అధ్యాయము 9వ వచనము. న్యాయాధిపతుల గ్రంథం 9:9 అనగానే ఇక్కడ ఒక ఉపమానం మనకు గుర్తొస్తుందండి. యెరుబ్బయలు గిద్యోను కుమారుడు యోతాము ఒక ఉపమానం చెప్పడం జరిగింది. ఆ ఉపమానంలో ఒక అంశం నేను చెప్తున్నానండి. 9:9 న్యాయాధిపతులు. దేవుని మానవులను దేని వలన సన్మానించుదురో నా తైలము నెయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు వచ్చేదనా. చూసారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఒలీవ చెట్టు మాట్లాడుతుంది. చెట్లన్నీ నువ్వు రాజుగా ఉండు అని చెప్తే ఒలీవ చెట్టు అంటుంది, దేవుణ్ణి మానవులని నేను సన్మానించడానికి నా తైలాన్ని వాడుకుంటున్నారు, ఆ తైలాన్ని ఇస్తున్నాను, నేను అలా ఇవ్వకుండా రాజునై ఉండి ఇటు అటు తిరుక్కుంటూ ఉంటానా, ఊగుతుంటానా అని అడిగింది. ఇటు అటు అనే మాట రాగానే మనకు యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం గుర్తొస్తుందండి. అపవాది
ఏం చేస్తున్నావు అంటే ఇటు అటు తిరుగుతూ సంచరించింది అపవాది. అంటే అపవాది యొక్క గుణం అది, ఇటు అటు తిరిగేది. అది ఒలీవ మొక్క అనింది. అంటే ఏమంటుందంటే దేవుడు నన్ను అందరినీ అభిషేకించడానికి, వాళ్ళని సన్మానించడానికి నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు పని చేయాలి, కానీ నేను రాజునే ఇటు అటు తిరుగుతూ ఉండమంటావా అని కోప్పడిందండి. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఒలీవ చెట్టుకి, ఎంత జ్ఞానవంతురాలు ఒలీవ చెట్టు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. తమిళనాడులో ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆ పాస్టర్ గారు చాలా చర్చీలు, సంఘాలు కట్టించాడంట. ఆయన మీటింగ్ పెడితే చాలా వేల కొలది ప్రజలు వస్తారంట. అటువంటి మీటింగ్ మీద ఒక రాజకీయ నాయకుడికి కన్నుపడి వెంటనే ఆ పాస్టర్ గారిని, దైవజనుడిని పిలిచి మా పార్టీకి మీ జనాల్ని తిప్పుతావా అని అడిగాడు. తరలిస్తావా అంటే నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని ఒక ఎర చూపించాడు. వెంటనే అంత గొప్ప దైవజనుడు, ఆత్మాభిషేకం పొందినటువంటి వ్యక్తి వెంటనే ఆ లోక ప్రలోభాలకి లొంగిపోయి ఓకే అని చెప్పి తన భార్య దగ్గరికి వచ్చి, మంచి కూర వండు, నాకు ఈరోజు బాగా మంచి భోజనం చేద్దాము, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు, బహుగా అభివృద్ధి చేయబోతున్నాడు. అంటే ఏమిటి ఆశీర్వాదము, ఏమిటి అభివృద్ధి అని భార్య అడిగింది. అంటే ఈ మాట చెప్పాడు, నాకు ఎమ్మెల్యే సీటు రాబోతుందని. అప్పుడు వెంటనే ఆమె భోజనం వడ్డించడం మానేసి నేను పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పి లేచింది. ఏంటి, ఎందుకు అలా సడన్గా అంటే ఆమె అన్నది, మా నాన్నగారు ఒక దైవ సేవకునికి ఇచ్చి పెళ్లి చేశాడండి, ఇలా ఎమ్మెల్యేకి చేయలేదు అనింది. అంటే ఎంత జ్ఞానం గల స్త్రీ అండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నానంటే ఇదే. చూసారా, ఆవిడ దైవజనుడికి భార్య అవటమే కాదు, దేవుడు ఆత్మను పొందుకుంది. కానీ ఈ దైవజనుడికి అటువంటి ఆత్మ పోయి లోకాశంలో పడిపోయాడు. వెంటనే అంత గొప్ప సేవ చేశాడు కాబట్టి దేవుడు మళ్ళా ఆ పరిశుద్ధాత్మని అతని మీదకి రప్పించడం జరిగింది. ఆయన వెంటనే పశ్చాత్తాపం పొంది తిరిగి అటువంటి లోక ప్రలోభాలకు పోకుండా తిరిగి సేవ చేసుకున్నాడండి. ఆయనే సాక్ష్యం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒలీవ చెట్టులా అంతటి జ్ఞానము ఈ పాస్టర్ గారికి లేకపోయింది. చూసారా. ఇంకొక మాట చెప్తానండి. అలాగే నోవాహు వదిలిన కాకి కూడా ఇటు అటు తిరిగి ఓడలేక రాలేకపోయింది. అంటే అది కూడా లోకంలో పడిపోయింది. అంటే మనం అటువంటి గుణం ఉండకూడదు, ఇటు అటు అని సందిగ్ధంగా ఏదో ఒక ధ్యేయం లేకుండా తిరగకూడదండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూసుకుంటే, ఇక్కడ ఒలీవ చెట్టు కలపతో కెరూబులను తయారు చేయమని చెప్పాడు దేవుడు. ఇది ఏ కలపతో చేయమన్నాడు? ఒలీవ చెట్టు కలపతో. ఏం తయారు చేయమన్నాడు? కెరూబులు ఎక్కడ ఉంటాయండి? మందసానికి అటు ఇటు ఉంటాయి. మందసం అంటే ఏంటి? దేవుడు వాక్యము. దేవుడికి అటు ఇటు ఉంది. కెరూబుల పని ఏంటి? నిత్యము స్తోత్రమని పరిశుద్ధుడు అని స్తుతిస్తుంటాయి అన్నమాట. నిత్యము స్తుతిస్తుంటాయి. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? స్తుతుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. 2 కెరూబుల మధ్య మందసంగా ఉన్నాడు. మందసం అంటే దేవుడు అక్కడ ఆ స్తుతుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. మనము ఒలీవ చెట్టును, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుగా నై ఉన్నాను అని మనం అనాలంటే దావీదు వలె అన్నప్పుడు మనం ఎవరమండి? కెరూబుల వలె. మనం కూడా కెరూబుల వలె అంటే మన కలప తీసుకెళ్ళి, మన యొక్క కర్ర తీసుకెళ్ళి కెరూబులు చేశారు కదా, మనం కూడా కెరూబుల వలె దేవుని నిత్యము పరిశుద్ధుడు అని స్తుతిగానాలు చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది? దేవుడు మన మధ్యలో కూడా ఉంటాడు. ఒకరిద్దరు నేను నామాన్ని స్తుతిస్తే దేవుడు మీ మధ్య ఉంటానన్నాడు. హల్లెలూయా. చూసారా, అటువంటి గొప్ప దేవుడు మనము ఒలీవ చెట్టు వలె ఎందుకు ఉండాలి? చూసారా, మనము ఆత్మాభిషేకం పొందుకొని సమస్త కీడుల నుండి మనము తప్పించుకుంటాము. అలాగే మనము కెరూబులాగా మనం ఉంటే, ఒలీవ చెట్టులాగా ఉంటే దేవుని నిత్యము స్తుతుల సింహాసనం మీద మనము కూర్చోబెట్టగలుగుతాము. ఆయన
ఇంకొకటి ఏంటండి, ఆత్మాభిషేకం పొందుకుంటాము. దేవుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పని జాగ్రత్తగా చేస్తాము. కాబట్టి మనం ఈ రోజు నుండి దావీదు వలె, ఒలీవ చెట్టు వలె, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని 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 చెప్పగలగాలండి. నిత్యము దేవుని నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని మనం చెప్పగలగాలి. ఈ వాక్యం మనలో జీవమై జీర్ణమై వెలగాలి. మనం కూడా మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించాలా అండి. మనం కూడా ఆత్మల భారం కలిగి ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందామండి. నిత్యము ఆయన నమ్మిక ఉంచి ఉందాము. అనేకులకి వెలుగుగా ఉందామండి. ఈ విధంగా ఉండాలని మమ్మల్ని ఉంచమని దేవుణ్ణి ప్రార్థిద్దామండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.